నా విషయంలో నేను అదే ఎప్పుడు దేవుని స్తుతిస్తా. నువ్వు కోరుకోకపోతే, నువ్వు కావాలనుకోకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము ప్రభువా. మీరు కూడా అంతే, నేనే కాదు మనందరం కూడా. మీ స్నేహితుల్లో కొంతమందిని పరిశీలించండి, జరిగిపోయిన ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి. మీరు వారు కలిసి ఒకేసారి ప్రయాణం ప్రారంభించుండొచ్చు, చదువు, ఉద్యోగము, వ్యాపారము, పెళ్ళి, వ్యవహారాల్లో. వాళ్ళెక్కడో ఆగిపోయి, వాళ్ళెక్కడో అతలాకుతలమైపోయి, అడ్రస్ గల్లంతైపోయిన ఆ జీవితాలు చూస్తే, ప్రభువా నీవు నన్ను కోరుకుని ఉండకపోతే నేను కూడా అలా ఏమైపోయేవాడిని, అడ్రస్ లేకుండా పోయేవాడిని కదా. ఆ గాడిదను ప్రభు కోరుకున్నాడు అంటే అది విలువైనదని కాదు, అది అందమైనదని కాదు, అది చూడ చక్కనిదని కాదు, కానీ ఎందుకో ఆయనకు దాని మీద ఆ రోజు మనసు కలిగింది. అందుకే మనల్ని కూడా ప్రభు కోరుకున్నాడు. మనం ఇక్కడ ఉన్నాము అంటే మనం ఆయన్ని కోరుకోవడం వల్ల కాదు, మొదట ఆయన మనల్ని కోరుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనము మొదట ఆయన్ని ప్రేమించలా, మొదట ఆయన్ని మనం వెదకలా, మొదట ఆయన్ని మనం పిలవలా. ఆయనే మొదట మనలను వెతుకుతూ, మనలను పిలుస్తూ, మనలను ప్రేమించి పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి, నా కుమారుడా 2 చేతులు చాచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకోసము నీ కోసం నేను ఎంత చేశాను, రా నా చెంతకు రా అని ఆహ్వానిస్తున్నాడు.